హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లక్ష్మి. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మీరంతా ఎప్పుడు హ్యాపీగా, హెల్తీగా, స్ట్రాంగ్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి. అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు. సో కనెక్ట్ అయితే తీసుకోండి, కనెక్ట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు. మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉంటాయి, మీరు అవి కూడా చూడొచ్చు. అది కాక చాలామంది ఏం చేస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే చూడండి. వీడియో చేయగానే అప్పుడే మీ వరకు నోటిఫికేషన్స్ అన్నది వస్తాయి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియోని అయితే చూడండి, ఓకేనా. సో మన విజయపదం టారట్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా విజయపదం 2 ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా లేట్గా రావచ్చు, ఎందుకంటే కొత్త ఛానల్ కాబట్టి వీడియోస్ కొంచెం లేట్గానే వస్తాయి. సో అందరూ అర్థం చేసుకోండి, ఎందుకంటే యూట్యూబ్ కూడా మన వీడియోస్ని పంపించడానికి సపోర్ట్ చేయాలి కదా. సో అందుకని ఎవరికైనా జనరల్ రీడింగ్ కావాల్సి వస్తే వీడియో కింద టైటిల్ నెంబర్ ఉంటుంది, దానికి మెసేజ్ చేయండి. పర్సనల్ రీడింగ్ అన్నది ఛార్జబుల్, ఫ్రీ కాదు. ఇది ఏ జెండర్ అయినా చూడొచ్చు. సో మీకు ఆపోజిట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇందులో కంపేర్ చేసుకోండి. టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పుడైతే చూస్తారో అప్పటి నుంచి ఇది మీకు వర్తిస్తుంది. సో ఇంకా ఏ రిలేషన్ అయినా చూడొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్, ఇంకా అదర్ రిలేషన్, లవ్, ఫ్రెండ్స్, ఇలా ఎవరైనా కూడా చూడొచ్చు. సో ఇంకా ఇవాల్టి మన వీడియో ఏంటంటే రాబోయే 72 అవర్స్లో మీ లైఫ్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అన్నది మనం చూద్దాం. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేశారంటే అది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది, కాబట్టి మీరు లైక్ చేసి అయితే వీడియో చూడండి, ఓకేనా. సో ఇక మనం వీడియోలోకి అయితే వెళ్దాం. మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి, మీ మనసులో పాజిటివ్గా రావాలనేసి. మీ లైఫ్లో రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏం జరగబోతున్నాయో తెలుసుకుందాం. Two of Swords, Page of Wands, Queen of Cups. నార్మల్గా రివర్స్ కార్డుకి ఒక మీనింగ్ ఉంటుంది, స్ట్రైట్గా పడ్డ కార్డుకి ఒక మీనింగ్ ఉంటుంది, అంటే మారిపోతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే నార్మల్గా నేను కార్డ్స్ పెడితే కనుక మనం పొరపాటున ఏదైనా పెట్టుండొచ్చు కదా అనేసి నేను తీసుకోను. కాకపోతే ఇది ఏంటంటే ఇది సిస్టంలో కాబట్టి ఇంకా మనం తీసుకోవాల్సిందే, తప్పదు. ఇక్కడ ఏంటనంటే చాలామంది కెరియర్ పరంగా చూస్తూ ఉండొచ్చు, మంచి జాబ్ కావాలి, లేదా మంచి బిజినెస్ చేయాలి, లేదా ఎక్కడికైనా అంటే ఇప్పుడు సపోజ్ కొంతమంది అదర్ కంట్రీస్కి వెళ్ళాలని కానీ ఇట్లా ఉంటుంది కదా. సో అట్లాంటి కెరియర్ పరంగా గ్రోత్ కోసం, అంటే ప్రమోషన్స్ కోసం కానివ్వండి, లేదా మీ జాబ్లో ఒక అడుగు ముందుకు వేయడానికి కానివ్వండి, ఇంకా ఏదైనా సంథింగ్ ఉంటుంది కదా, జాబ్ కోసం ట్రై చేస్తున్నా, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా, ఇట్లా గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్నా, ఏవైనా కూడా కొన్ని మీరు ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు కొన్నిటికు ప్రిపేర్ అయి ఉన్నారనమాట. అంటే అది ఇక్కడ ఏంటంటే కెరియర్ పరంగా చాలా వరకు చూపిస్తుంది. ఒక 70% చాలామందికి కెరియర్ పరంగా ఉన్నవాళ్ళు చూస్తున్నట్లు ఇక్కడ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పెంటికల్స్ అంటే మనకు మనీ వస్తుందన్నమాట. సో పెంటికల్స్ అంటేనే కెరియర్ వస్తుంది, మనీకి సంబంధించిన ఇది ఉంటుంది. సో మీ కాళ్ళపైన మీరు నిలబడాలి, మీరు చాలా వరకు ప్లాన్స్ అయితే చేస్తున్నారు మీ కెరియర్ గురించి. కొంతమంది ఆన్లైన్లో చేయాలనుకుంటున్నా కూడా మళ్ళీ మీ మనసు మార్చుకుంటున్నారు, అంటే ఇంకా ఏదైనా వేరే ప్లాన్ చేద్దామా, మీకు ఆన్లైన్ది అయితే వర్కౌట్ కాదనే ఇక్కడ చూపిస్తుంది. ఎవరైతే ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు, లేకపోతే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు,
ఇంకా లేకపోతే ఆన్లైన్లో సంథింగ్ ఇప్పుడు చాలా ఉన్నాయి కదా, సో ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టడము, ఏదైనా కూడా ఇది చేయడం అన్నది మీకు కలిసి రావన్నమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్లో 2 విషయాల గురించి మీరు సఫర్ అవుతున్నారు. ఏంటంటే మీకు ప్రాబ్లమ్స్ వచ్చినా రెండే వస్తాయి, ఆలోచనలు వచ్చినా రెండే వస్తాయి, ఎక్కడికైనా వెళ్ళాలన్నా రెండే వస్తాయి. అంటే ఏదైనా కూడా అంటే మీకు ఆప్షన్ అనమాట. అంటే సెలెక్షన్ చేసుకోవడానికి ఏవైనా కూడా 2 ఉంటాయి మీకు. అంటే ఇదొక పని అనుకోండి, సపోజ్ ఒక పని చేస్తూ ఉంటారు, ఇంకొక పని అనమాట. మీకు ఈ పని చేయాలా, ఈ పని చేయాలా, ఫోకస్ దేని మీద పెట్టాలా, దాని మీద పెట్టాలా, సో ఇది చేయాలా, ఇది చేయకూడదు, ఇట్లాంటి కన్ఫ్యూజన్లు అయితే ఎక్కువగా ఉంటారు. చాలా వరకు క్లారిటీ నిర్ణయాలు తీసుకోవడం అవసరం. కొన్ని విషయాల్లో ఎక్కువగా ఎమోషనల్ అవుతారు. సో ఇక్కడ మీ మదర్ అనుకుంటా, మీ మదర్ అయితే మీ పైన ఎక్కువగా హోప్స్ పెట్టుకున్నారు. మీ కెరియర్ ఎలా ఉంటుంది, లేదా మీ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది, ఏంటి విషయాలు. అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ లవ్ చేసుకున్న వాళ్ళు కానివ్వండి, మ్యారేజ్లో అయి విడిపోయిన వాళ్ళు కానివ్వండి, ఇంకా వచ్చేసి ఇప్పుడు అదర్ రిలేషన్ వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కూడా మీరు ఒకవేళ విడిపోయి ఉంటే కనుక దాని గురించి మాట్లాడడము, ఏదైనా ఇప్పుడు కొన్ని మార్పులు చేసుకోవడము, మీ ఆలోచనలో కానీ వాళ్ళ ఆలోచనలో కానీ కొన్ని మార్పులు చేసుకోవడము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ పూర్తిగా మీ కెరియర్ గురించి మీ ఫ్యామిలీ మెంబర్స్ అన్నది ఎక్కువ సఫర్ అవుతున్నారు. అదేంటంటే ఇక్కడ ఎక్కువగా మీ మదర్ కనిపిస్తున్నారు. మదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎక్కువగా మీ గురించి సఫర్ అవుతున్నారు, ఆలోచిస్తున్నారు, ఎమోషనల్ అవుతున్నారు. మీ లైఫ్ ఎట్టుపోతుంది, ఏంటి, ఎందుకు మీకే ఇలా జరుగుతుంది. అంటే అనుకున్న పనులు అనుకున్న టయానికి జరగవు అనమాట. సో నష్టాలు రావడము, మీకు జాబ్ రాకపోవడము, బిజినెస్ అంటే నష్టాలు వస్తాయి. సో అది ఎలాంటి బిజినెస్ అయినా కావచ్చు. చెప్పాను కదా, మీరు డైరెక్ట్గా పెట్టుబడులు పెట్టి ఉండొచ్చు, బిజినెస్లు చేస్తూ ఉండొచ్చు, షాప్స్ రన్ చేస్తూ ఉండొచ్చు, ఇంకా వచ్చేసి ఆన్లైన్ గేమింగ్లో పెట్టి ఉండొచ్చు, షేర్ మార్కెట్లో పెట్టి ఉండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు. సో మీకు ఏంటనంటే ఇక్కడ మీకు కలిసి రావట్లేదు. అంటే స్టార్టింగ్లో బాగుండేది, బాగా కలిసి వచ్చేది, కలిసి రావట్లేదు అనేది మీరు ఇలా చేసుకుంటున్నారనేసి మీ మదర్ కానీ మీ సిస్టర్ కానీ వాళ్ళ బాధ కూడా అదే. సో ఇక్కడ మీరు కానీ మీ పార్ట్నర్ కానీ విడిపోయి ఉంటే కనుక మీ రిలేషన్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు అయితే మీ ఫ్యామిలీలో మీ మదర్ కోసం కానివ్వండి, మీ సిస్టర్ కోసం కానివ్వండి, కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో మీరు ఎనర్జీస్ అన్నది చాలా స్లోగా ఉండే, కానీ ఇప్పుడు మీ ఎనర్జీస్ కొంచెం ఏదైనా మీరు చేయాలనుకుంటే చేస్తారు. అంటే స్లోగా కాకుండా మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు. ఏవైనా కూడా మీకు రావాల్సిన మనీ అన్నది సమయానికి అందకపోవచ్చు, కానీ కాకపోతే మీరు అనుకున్నవైతే జరుగుతాయి. కొన్ని విషయాల్లో బ్రేక్ పడినా కూడా మళ్ళీ చాలా వరకు మీ ఎనర్జీస్ అన్నది స్టార్టింగ్ నుండి డౌన్లో ఉండే, ఇప్పుడైతే పర్వాలేదు, బాగానే ఉన్నాయి. సో ఇక్కడ చూద్దాం, ఇంకా కొన్ని కార్డ్స్ అయితే తీసుకొని. వాళ్ళ కొంచెం వాయిస్ అయితే బాగాలేదు. చెప్పాను కదా, మీకు ఏ వచ్చినా కూడా 2 ప్రాబ్లమ్సే వస్తాయన్నమాట. కొన్ని విషయాల్లో మీరు డిసైడ్ అవ్వలేరు. సో అది సెకండ్ మ్యాచెస్ అవ్వచ్చు, సెకండ్ వర్క్ అవ్వచ్చు, అంటే మీరు చేస్తున్న పని నుండి మారచ్చు, లేకపోతే మీకు వేరే ఏదైనా అవకాశం రావచ్చు, మీకు సంథింగ్ అనమాట. అంటే మీ పెద్దవాళ్ళ వల్ల వాళ్ళు ఒకటి చెప్పచ్చు, మీకు ఒకటి నచ్చచ్చు. సో వాళ్ళు చెప్పింది మీరు చేయకపోవచ్చు, కొన్ని మీకు నచ్చినట్లు ఆలోచించవచ్చు. చాలా వరకు ఏంటనంటే ఈ 2-3 డేస్లో మీరు ఎక్కువగా జగిల్ అవుతారు. అంటే ఆలోచనలోనే సరిపోతుంది. అంటే మీరు డిసైడ్ చేసుకోలేరు, ఎక్కువ ఆలోచించే మీరు సమయం అంతా వృధా చేసుకుంటారు.
ఎందుకంటే ఇక్కడ మీరు ఓవర్ థింకింగ్ అన్నది చేస్తున్నారు. ఏదైనా మీకు ఒక ఇది డిసైడ్ చేసుకోవాలా, ఇంకొకటి డిసైడ్ చేసుకోవాలా అన్నప్పుడు సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒపీనియన్ తీసుకోవడం కూడా చాలా అంటే చాలా ముఖ్యం. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు కూడా అనుభవంతో చెప్తారు కాబట్టి మీ మంచి కోరే వాళ్ళు మీకు ఏదైనా చెప్తే సో దాన్ని తీసుకోండి. మీకు ఒకవేళ మ్యారేజ్ కోసం ఎవరైనా అంటే మ్యారేజ్ కోసం చూస్తున్నట్లయితే 2 సంబంధాలు రావచ్చు. లేకపోతే కనుక సెకండ్ మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళకి కూడా సంబంధాలు రావచ్చు. ఏదైనా జాబ్ కోసం అంటే కూడా మీకు 2 జాబ్లు ఉండొచ్చు. అంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళడం కానీ, లేకపోతే ఎవరైనా చెప్పడం కానీ, సో ఇట్లా జాబ్ ఉందని కానీ, ఇట్లా ఏదైనా చేయడం అన్నది ఇప్పుడు సెకండ్ ఉండొచ్చు అనమాట. ఇక్కడ చాలా వరకు మీరు బాగా ఆలోచించి కానీ నిర్ణయాలు అయితే తీసుకోరు. కొన్ని విషయాల్లో ఎమోషనల్ అవుతారు. అంటే మీకు కొన్ని గుర్తొచ్చినప్పుడు కానీ, లేకపోతే మీ కెరియర్ ఎందుకు ఇలా జరుగుతుందని కానీ, లేకపోతే మీ రిలేషన్లో ఇలా ఎందుకు జరుగుతుందని కానీ ఎక్కువ ఆలోచిస్తారనమాట. 2 విషయాల గురించి కూడా బాధపడతారు. సో ఇక్కడ కొంచెం మూడ్ ఆఫ్ అవుతారు. మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో కొంచెం ఏజ్ అయిన వ్యక్తులు కూడా ఉన్నారు ఇక్కడ. ఇద్దరు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే కొన్ని విషయాల్లో మీరు మూడ్ ఆఫ్ అవుతారు. అంటే మీరు చెప్పింది ఎవరు పట్టించుకోవట్లేదు, మీరు చెప్పింది ఎవరు వినట్లేదు, ఎవరిది వాళ్ళే చెప్తారు కానీ నా ఒపీనియన్ గురించి ఆలోచించే వాళ్ళు లేరు. ఇట్లాంటివన్నీ కూడా మీరు ఒక ఇదిగా ఉండి మైండ్లో ఉంచుకుంటారనమాట. సో ఇక్కడ ఏంటనంటే ఏదైనా కూడా మీ ప్రయత్నం మీరు చేయండి. మీకు ఇట్లా అంటే కన్ఫ్యూజన్లో ఉండొద్దనమాట. అంటే మనం కన్ఫ్యూజన్లో ఉన్నామనుకోండి, మన లైఫ్కి ఏది బెటర్ అన్నది మనమే డిసైడ్ చేసుకోలేం. ఒక బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే జాబ్ అవ్వచ్చు, రిలేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కన్ఫ్యూజ్ అవ్వకుండా సో ఒక నిర్ణయం తీసుకొని దానిపైన స్టిక్ అయి ఉండండి. ఎందుకంటే మీరు ఇలా కన్ఫ్యూజ్ అయ్యారంటే తర్వాత మీ లైఫే స్పాయిల్ అవుతుందన్నమాట. ఇక్కడ మీరు తీసుకునే నిర్ణయాలు అయితే మంచిగానే ఆలోచిస్తారు. మీరు ఏదైనా చెయ్యాలన్నా కూడా మీరు వెళ్ళే విధానం కరెక్టే, కానీ మీకు ఓవర్ థింకింగ్ అన్నది ఎక్కువ ఉంటుందన్నమాట. దేని గురించైనా కూడా కొంచెం భూతద్దంలో పెట్టి ఎక్కువగా ఆలోచించడము, ఓవర్ థింకింగ్ చేయడం అన్నది అది మీ అలవాటు. సో ఏంటనంటే మీ కాళ్ళపైన మీరు నిలబడగలుగుతారు. సో మీరు హ్యాపీగా ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు ఏదైనా మీ రిలేషన్లో కలవడానికి ఒక ప్రయత్నం చేయాలన్నా కూడా ఈ రాబోయే రోజుల్లో అయితే మీరు చేయొచ్చు. సో ఇందులో గైడెన్స్ కార్డ్స్ అలా ఉండవు కాబట్టి నేను నార్మల్గానే చెప్తున్నా. మీకు కార్డ్స్ నేను తీసే టైంలో అయితే నేను కార్డ్స్ తీసి గైడెన్స్ కూడా ఇచ్చేదాన్ని. సో చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో. మీరు ఎంత ఆలోచించినా కూడా మీకు కొన్ని పనుల్లో మీరు చాలా ఏమంటారు బరువు బాధ్యతలు అయితే మీరు మోయాల్సి ఉంటుంది. సో అది ఫ్యామిలీ బర్డెన్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు మదర్ అండ్ ఫాదర్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది, లేకపోతే మీకు మ్యారేజ్ అయ్యి ఉంటుంది. ఇలాంటి కొన్ని సమస్యలు అయితే మీకు చాలా కష్టంగా అనిపిస్తాయి. సో కాకపోతే ఏంటనంటే మీరు దేనికి భయపడకుండా ధైర్యంగా నిలబడగలుగుతారు. మీరు ఏదైనా చెయ్యాలి అని ఎక్కువ వర్క్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా సంథింగ్ కొంతమందితో మాట్లాడడం కానీ, లేకపోతే మీరు పనిచేసే చోటు దగ్గర కానీ, లేకపోతే ఎవరైనా సంథింగ్ ఉంటారు కదా, సో వాళ్ళతో గొడవలు పడడం కానీ జరుగుతుంది. కొన్ని చోట్ల మీరు ఏదో ఒక మాట్లాడడానికి వెళ్ళొచ్చు, లేకపోతే ఆఫీస్లో ఏదైనా మీటింగ్ ఉండొచ్చు, ఇంకా లేకపోతే మీరు ఏదైనా ఒక టీం వర్క్ చేసి ఉండొచ్చు. సో అదేంటంటే మీరు పడిన కష్టానికి తగిన ఫలితం అన్నది రాకపోవచ్చు. దానివల్ల మీరు ఎవరినైతే బాగా నమ్మారో, సో మీరు ఎవరి గురించి అయితే బాగా ఆలోచించారో వాళ్ళు అని మీరు ఎవరినైతే అనుకున్నారో, సో వాళ్ళే మీకు వర్క్ చేసే దగ్గర కానివ్వండి,
మీరు ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా అదర్ పర్సన్ ఎవరైనా కానివ్వండి. సో మీరు ఏ వ్యక్తులనైతే నమ్మారో సో ఆ వ్యక్తులు ఏంటనంటే మీకు వెన్నుపోటు పొడచడము, మీ ముందర మీ మాటలు మాట్లాడడము, మీ వెనకాల మీ గురించి చెడుగా చెప్పడము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. మీ వరకు మీరు కరెక్ట్‌గానే ఆ వ్యక్తుల్ని నమ్ముతారు, కరెక్ట్‌గానే చేస్తారు. కాకపోతే ఏంటనంటే ఈ రాబోయే రోజుల్లో మీ పైన కొంతమంది ఇలా మాటలు చెప్పడము, మీ గురించి బ్యాడ్ చేయడము, లేకపోతే మీరు వర్క్ చేసే దగ్గర కానివ్వండి ఇట్లా చేయడము, మీరు ఎవరితో అయినా ఏదైనా ఒకవేళ రిలేషన్ గురించి ఎవరితో అయినా మాట్లాడాల్సి వస్తే సో అక్కడ ఏదైనా సంథింగ్ ఒక చిన్న గొడవ లాంటిది జరగడము, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మీరు ఏదైనా ఒక ప్రయత్నం చేసే ముందు ఇలా చేసి ఒక వ్యక్తి మాటలు విని మీరు మీకు ఇష్టం లేకున్నా కొన్ని పనులు చేస్తారు. కానీ మీరు ఆ వ్యక్తులైతే అంత నమ్మదగిన వ్యక్తులైతే కాదు. మీరు ఎవరి మాట అయితే సో వినాలనుకుంటున్నారో, ఎవరి మాట విని ఒక పని చేస్తారో అది గుర్తుపెట్టుకోండి. ఈ టారో కార్డ్స్ ఏంటంటే ఒక గైడెన్స్‌గా మీకు చాలా వరకు ఉపయోగపడతాయి. అది రిలేషన్ పరంగా మీకు ఏదైనా మాట్లాడతామని కానీ, లేకపోతే మధ్యవర్తులుగా కానీ, జాబ్ పరంగా ఆఫీస్‌లో కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానివ్వండి. సో వాళ్ళు మీకు ఏదైనా కూడా మీకు ఇష్టం లేని విధంగా అంటే మీ వెనకాల కొన్ని మాటలు మాట్లాడడము, మీ పైన కొన్ని చెప్పడము, సో మళ్ళీ మీతో బాగుండడము, ఇట్లాంటివి చేసి మీకు నమ్మక ద్రోహం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఏ విషయంలో అయినా కూడా ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదని కొంచెం ఆచితూచి జాగ్రత్తగా అడిగేయడం చాలా బెటరు. అప్పుడే మీ కెరియర్‌కి కానీ, మీ రిలేషన్‌కి కానీ ఇక్కడ మంచి జరుగుతుంది. కొన్ని సమస్యలలో మీరైతే చాలా సఫర్ అవుతారు. ఎందుకంటే మీ ఫ్యామిలీ బరువు కూడా అంతా మీ పైనే ఉంది. దాని గురించే మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. సో మీరు బాధపడ్డా పర్వాలేదు కానీ మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని కోరుకునే వ్యక్తులు మీరు. మీ చేతనైనంత వరకు చాలా వరకు మీరు పోరాడతారు. చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనుషులు. సో ఇవాల్టి రీడింగ్ అయితే ఇది. ఈ రీడింగ్ ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే చూడండి. మీకోసం ఇంత కష్టపడి వీడియో చేస్తూ ఉంటాం కదా. సో మీరు ఇచ్చేది మాకు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు. పర్సనల్ రీడింగ్ కోసం వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. పాజిటివ్ రీడింగ్ క్లైమ్ చేసుకోవడానికి 555 నెంబర్ని మెన్షన్ చేసి పాజిటివ్ రీడింగ్ అయితే క్లైమ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.